హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్. టుడే రెసిపీ ఫిష్ ఫ్రై. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉండే వాటితోనే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫిష్ ఫ్రై అనేది. దీనికోసం నేను ఒక 1 kg ఫిష్ వరకు తీసుకున్నాను. పీసెస్ వైజ్గా చెప్పాలి అంటే ఒక 10 పీసెస్ తీసుకున్నాను. ఇందులోనే నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మెజర్‌మెంట్‌గా చెప్పాలి అంటే ఒక 1 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇది కూడా నేను ఇంట్లోనే నూరి పెట్టుకున్నానండి, అదే వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని నేను లెమను ఒకటి తీసుకున్నాను. ఆ ఒక లెమన్ మొత్తం వేసేసుకుంటున్నాను. మనకి ఫిష్‌కి మంచిగా ఉప్పు, కారం, ఈ లెమన్ పులుపు అన్నీ పట్టి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చాలా బావుంటుందనమాట. ఒక లెమన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఈ పీసెస్‌కి మసాలా అన్నీ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పీసెస్ మరీ సన్నగా కాకుండా ఇట్లా మీడియంగా మనం కట్ చేసుకుంటే మనము ఫిష్ ఫ్రై అయినప్పుడు పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా మీడియంగా కట్ చేసుకోండి. తర్వాత మన మసాలాలన్నీ ప్రతి పీస్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఇది మ్యారినేట్ చేసుకుంటే మనం ఫ్రై అయినప్పుడు ఆ ఫిష్‌కి అనేది ఫ్లేవర్స్ అన్నీ పట్టి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని మ్యారినేట్ అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోండి. ఫిష్ ఈ ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం లావు ఉంటే మనం ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు పైన చాలా క్రిస్పీగా కాలుతుందండి. తర్వాత మనకి లోపట సాఫ్ట్‌గా ఉంటుంది. ఇందులో మనం దోస వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ అయినా తీసుకోండి. లేదు అంటే కొంచెం ఇలా లోపటికి ఉండే ప్యాన్ అయినా తీసుకుంటే ఆయిల్ ఎటు పోకుండా మిడిల్‌లోనే ఉంటుంది కదా, అలాంటి ప్యాన్‌లో అయినా వేసుకోండి. ఇలాగ మనం ఆ ప్యాన్‌లో ఎన్ని ఫిషెస్ అయితే పడతాయో అన్ని వేసుకోవాలి. మనం ఫిష్ వేసినప్పుడు అస్సలు కదిపియద్దండి. కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాతనే మనం కొంచెం దాన్ని జరపాలి. ఎందుకంటే మన ఫిష్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. అది ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతనే హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అండి ఫ్రై చేసుకోవాలి. మంచిగా కింద చాలా క్రిస్పీగా కాలుతుందనమాట. అప్పుడు మాత్రమే మనం రిటర్న్ వేసేసుకొని లేదంటే ఇలా సైడ్‌కి జరుపుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం అలా సైడ్‌కి జరుపుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఇది మంచిగా ఒక వన్ సైడ్ కాలిన తర్వాత మనం ఫిష్ ప్రతీదీ మంచిగా ఇలా మరీ ఇలా ఫాస్ట్‌గా తీసేయకుండా, ఎందుకంటే మన ఫిష్ అనేది మరీ ఇలా కదిలిపోతే తొందరగా అది విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫిష్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదా. మెల్లగా ఇలా మనం వన్ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే ఐటెమ్ తోటే వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్‌గా ఉందండి. ఇంకా వేరే ఐటెమ్స్ ఏవి వేయలేదు. కార్న్ ఫ్లోర్ గానీ అది ఏం వేయలేదు. వెయ్యకపోయినా చాలా క్రిస్పీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఎలా అయితే చెప్తానో అలానే చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి. లైక్ వేస్తే ఏంటంటే మీ నా రెసిపీస్ ఏమైనా మీకు నచ్చుతున్నాయా అని నాకు అనిపిస్తుంది కదా. సో ప్లీజ్ చూసేటప్పుడు ఒక లైక్ వేసుకొని చూడండి. ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకేమైనా రెసిపీస్ కావాలి అన్నా నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. చూడండి ఫిష్ చాలా బాగా ఫ్రై అయింది కదా. ఇలా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత ఒక 5 మినిట్స్ ఇలాగ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు ఫిష్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.